మొన్న ఒక పేషెంట్ వచ్చింది. ఈజ్ అరౌండ్ 53, 54. ఈజ్ మ్యారింగ్ ఎ 24 ఇయర్స్ గర్ల్. సో ఫుల్ భయంతో వచ్చిండు. సార్ 3 డేస్‌లో నా పెళ్లి అని. ఒక్కటి బ్రదర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చేసుకుంటున్నా చేసుకోను. నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ జడ్జ్. నువ్వు ఏజ్ ఎందుకు చేసుకుంటున్నావు, దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు రైట్. నచ్చింది నువ్వు అంతే చేసుకున్న కదా అమ్మాయి అది. నచ్చిన అమ్మాయి చాయిస్. నేను జడ్జ్ చేసే పర్సన్ కాదు. ఫస్ట్ ఇదైంది. సో ఇప్పుడు ఏమైతుంది మీకు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? Yes. సార్ నాకు అసలు ఎలక్షన్ వస్తలేదు. అరే ఫస్ట్ 3 డేస్లో పెళ్ళి. వెరీ రిలీజియస్ పీపుల్. ఓకే. అసలు ఏమి ఎట్లా అసలు చెప్పిన ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి డెఫినెట్లీ తక్కువ ఉన్నాయి ఫ్లోస్. బ్రదర్ ఒక్క 10-15 డేస్ ఈ టాబ్లెట్స్ అయితే వాడండి. దాని తర్వాత డీటెయిల్గా ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తారు. ఈ 15 డేసే మీకు చూస్తారు, 15 డేసే మిమ్మల్ని అడుగుతారు. అంతే కదా. అవును. తర్వాత 15 డేస్ గురించి ఎవడు అడగాడు. అవును. సో అది వాడి కరెక్ట్గా స్ట్రిక్ట్గా వాడి రెగ్యులర్గా వాడండి. ఫెయిల్ అయినా పర్లేదు, 1-2 సార్లు సక్సెస్ అయిందంటే చాలు. తర్వాత దీన్ని మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తా అని చెప్పినాను. అంటే ఒకటి టేక్ టైం, కరెక్ట్. జంప్ కాకండి. అది నేను చేసుకుంటున్నా ఈమెతో నేను 100% నార్మల్గా ఉంటా అనే దాంట్లోకి టేక్ అన్ ఒపీనియన్. ఒకటి 0 ఉన్నా వీ కెన్ మేక్ హిమ్ 100, ఓకే. బట్ గివ్ మీ టైం. అది సూపర్. ఒక 45 సర్జరీ చేస్తే 45 డేస్, వేరే ట్రీట్మెంట్ చేస్తే 3 months, ఓకే. బట్ ఐ కెన్ మేక్ ఎనీవన్ ఫ్రమ్ 0 to 100. సూపర్. అది చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంది. సరే, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ పవర్ తగ్గిపోద్దా? ఇంపాసిబుల్, నాన్ సెన్స్. అంతే కదా. అది అంటే మీరు నమ్మరు సార్, మా తరతరాలుగా ఉన్న డౌట్ అది. డాక్టర్స్ లో ఉన్న కామన్ డౌట్ కూడా. Yes, yes. నేనే మా ఫ్రెండ్స్ చాలా మందికి అరే వ్యాసెక్టివ్ చేసేసుకోండి, మా దాని సెక్స్ అదే కదా. తగ్గిపోతాయి, ప్రసక్తే లేదు. మనకి నార్మల్గా బ్రెయిన్ నుంచే ఆర్గాజం అనేది ఎప్పుడు బ్రెయిన్ నుంచే వస్తుంది. మనకి టెస్టిస్ నుంచి వచ్చేది ఓన్లీ స్పర్మ్ మాత్రమే. సెమెన్ మొత్తము హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు బయటకు వచ్చే వీరే ఇప్పుడు వైట్ అవును. ఇప్పుడు పెరుగులాగా వచ్చింది అవును. అనుకోండి సార్, దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సెమినల్ వెసికల్ ఉంటుంది, ఓకే. ప్రాస్టేట్ ఉంటుంది. నేను చేసే వ్యాసెక్టమీ టెస్టిస్ దగ్గర రైట్. ఒట్టి బయటకు వచ్చే ఒక పైపు వాస్ డిఫరెన్స్ నేను కట్ చేస్తాను. కట్ చేసి అక్కడ ఇక్కడ సూచర్ చేస్తాను. టెస్టిస్ నుంచి వచ్చే 2% వాల్యూమ్ తప్ప 98% వాల్యూమ్ నార్మలే. ఓకే. సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్గా కొందరికి పుట్టుకతోనే వ్యాస్ డిఫరెన్స్ యాబ్సెన్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళు నార్మల్ సెక్స్ చేస్తారు, అంతా నార్మల్ ఉంటుంది. ఆ భయం నిజంగా ఉంటుంటే వీడు అసలు సెక్సే చేయదు కదా. చేయకూడదు. అవును. చాలా ఇప్పుడు కొన్నిసార్లు మనకి టీబీ వస్తుంది, అవును. జెనటల్ టీబీ కానీ ఎనీ టైప్ ఆఫ్ టీబీస్ ఈ ట్యూబ్స్ని బ్లాక్ చేయొచ్చు. అట్లాంటి వాడు ఎప్పుడు సెక్స్ అయ్యేది ఆ లెక్కల ప్రసక్తే ఇంపాసిబుల్. అది డౌట్ మీరు అన్నట్టు ప్రతి మనిషికి ఉండే కామనెస్ట్ డౌట్. మగవాళ్ళ మేము వ్యాసెక్టమీ చేసుకోమని అంటే ప్రతి ఒక్కరికి వచ్చే కామనెస్ట్ డౌట్ ఇది. కరెక్ట్, కరెక్ట్. మీరు నమ్మరు, సర్జన్గా ఉన్నప్పుడు నాకున్న కామనెస్ట్ డౌట్ కూడా అదే. ఓ, అవునా? ఓకే. నేను చేసుకోవాలి ఎందుకు, ఇప్పుడు మా వైఫ్ సర్జరీ తప్పుడు ట్యూబెక్టమీ చేయొచ్చు కదా. ఇప్పటికీ నాకున్న అది ఒక డౌట్ అప్పుడు ఉండే నాకు. డెఫినెట్ అంటే నేను ఏం రాంగ్ డాక్టర్లకి ఉందంటే సామాన్యులకు తప్పలేదు, కానీ that is- సైంటిఫికల్లీ yes. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Right, super. ఇంపాసిబుల్. ఓకే, వండర్ఫుల్. ఇంకొకటి సార్, చాలా మంది మా తాత ఊర పిచ్చుకల లేహ్యం వాడాడు, బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ తర్వాత తీపి లేహ్యాలు కొన్ని ఉంటాయి, అవి వాడాడు, ఇవన్నీ వాడుతున్నాము, ఏం కాదు కదా అని అనుకుంటారు. కానీ వీటి ఎఫెక్ట్ ఏమన్నా కిడ్నీల మీద కానీ ఏమన్నా ఉంటుందా సార్ ఈ నాటు వైద్యం వల్ల? ఒక్కటి నాటు వైద్యం అసలు ఒకటి మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఒరిజినల్ జరిగింది 1930s. ఒక కెంటకీ అని ఒక స్టేట్లో, Okay. యుఎస్లో కెంటకీ అనే స్టేట్లో ఒక డాక్టర్ సడన్గా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఎటువంటి మగవాడినైనా వాడిని పులి చేసేస్తాను, వాడిని అసలు అగ్రెసివ్ చేస్తాను, అసలు వాడి సెక్స్ లైఫ్ మళ్ళీ ప్రాబ్లం ఏం రాదు అని. సో ఆయన చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే గోట్ మేక నుంచి టెస్టిస్ గుర్జా కపూర్ అంటారు, అవి తీసి మన మేల్స్లో ఆయన మన స్క్రోటంలో పెట్టిండు. ఓకే. స్క్రోటంలో పెట్టి ఇది ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది మీలో. ఎందుకు అంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్లీ మన హ్యూమన్స్ కంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. సో దాని టెస్టిస్ మీలో పెడుతున్నా కాబట్టి మీరు అసలు సేమ్ మళ్ళీ అదే గుర్రం లాగా మీరు సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో దీని తర్వాత చాలా స్టడీస్ జరిగినాయి. అంటే ఆ టైంలోనే జామా అని పెద్ద సర్జికల్ దాంట్లో కూడా దీని గురించి రీసెర్చ్ చేశారు. ఓకే.
చాలా మంది పేషెంట్స్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది అన్నారు. ఏయ్, ఆ, ప్రాక్టికలీ అది ఇంపాసిబుల్. ప్లాసిబో ఎఫెక్ట్. ఓ రైట్. ఇప్పుడు మా తాతకి పని చేసింది, నాకు పని Exactly. చేస్తుంది అనేది ఒక ప్లాసిబో ఎఫెక్ట్. అంతే కదా. అంటే అది పనిచేస్తుంది అనే ఎఫెక్ట్ మన మైండ్లో ఎంత సివియర్గా ఉంటుంది అంటే, ఆ, అందుకే సార్ చాలా వరకు ఏ పేషెంట్కైనా మేము సైకలాజికల్లీ వాళ్ళ వెల్ బీయింగ్ అంటే డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు, వాళ్ళకి ధైర్యం చెప్పేటోడు. ధైర్యం ఇవన్నీ చెప్తాడు. ప్లాసిబో ఎఫెక్ట్సే సార్. కరెక్ట్. ఇవన్నీ సో ఆ సర్జన్ చేసిన దీనివల్ల వాడు కొన్ని వేల ఆ టైంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించాడు. బాబా. సో ఈ జామా సర్జికల్ జర్నల్లో దీని గురించి చేసి వాళ్ళు ప్రూవ్ చేసి ఇది రాంగ్, ఇదంతా నాన్ సెన్స్, ఇది చేసుకోకుండా ఇదని. అప్పటికే కొన్ని వేల సర్జరీస్ చేసిన ఆయన. బా. దాంట్లో ఒక 20% మంది చచ్చిపోయారు బాబా. ఇన్ఫెక్షన్ వల్ల. బా. అంతే కదా, మన బాడీ అంతే పార్ట్ కదా. పక్కనోడి బాడీ పార్టే అవును. పెట్టుకుంటే అది రిజెక్ట్ అవుతుంది. అవును. కానీ కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు. వాడనేది డాక్టర్ అనేది ఏంటి అంటే, సార్ నేను ఎక్కడ అనటమికల్ బాడీ పార్ట్కి నేను కనెక్ట్ చేయలే కదా, ఒట్టి ఒక స్క్రోటంలో పెట్టినా నేను, దానివల్ల నేను ఎట్లా లయబుల్ అని చెప్పి. బా. కానీ కోర్టు కన్విక్ట్ చేసింది, అరెస్ట్ చేసింది, మొత్తం అచ్చా. ఆస్తులను జప్తు చేశారు. ఆ, అంటే ఇవన్నీ ఏంటంటే ఒక మనిషికి ఏదైనా కొత్తగా చెప్తే, ఇప్పుడు మా తాత తీసుకుని ఎక్సలెంట్. చాలా మంది ఇంకోటి పీకాక్ ఆ, నెమలి yes, నెమలి రక్తము అవును. వాడితే కూడా చాలా ఉన్నాయి. ఉడుము ఏంటది, నెమలి రక్తం అని సెక్షువల్ ఏమేమో చెప్తారు. అవును. ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్ట్స్. అది ఓకే. తీసుకోగానే ఎక్సలెంట్. ఏది కాదు, ఆ, ఏది కాదు. ఏదైనా అంటే సార్ ఇప్పుడు అట్లాంటి ఒక నిజంగా ఉంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేసి అది ఉంటే దాని నుంచి మందులు తయారు చేస్తాం కదా, బ్రహ్మాండంగా తయారు చేస్తారు. అవును. మంచి మందులు Correct. తయారు చేస్తాం, పబ్లిక్ ఈజీ అయిపోతుంది కదా. అవును. సో అట్లాంటివి మాత్రం ఏది లేదు, ఇట్స్ ఆల్ ప్లాసిబో ఎఫెక్ట్స్. సూపర్. ఇంకొకటి సార్, చాలా మందికి హెర్నియా ఆపరేషన్ అవుతుంది, అవును, లేదంటే అవును. పైల్స్ ఉంటాయి. అవునవును, సో ఆపరేషన్ అవుతుంది, కుట్లు వేస్తారు కదా. అవును. సో ఏమన్నా ఎక్కువ ఫోర్స్ వాడితే కుట్లు తెగిపోతాయేమో అని ఇంకొక టెన్షన్. అసలు అది కూడా అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు ఏ సర్జికల్ సూచర్స్ చేసినా కానీ మ్యాక్సిమం ఒక 1 week to 10 days లోపల అన్నీ పర్ఫెక్ట్గా హీల్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే లోపల హెర్నియా ఆపరేషన్ లోపల మెష్ చేస్తాం, అవును. మెష్ చేసి సూచర్ చేస్తాం, అది ఊడిపోతుంది. నాన్ సెన్స్, అది ఇంపాసిబుల్. అచ్చా. ఏం చేసినా అది ఊడిపోతుంది. ఓకే, రైట్. ఓకే, దాన్ని మంచిగా ప్రాపర్గా ఇప్పుడు మేము బైట్స్ తీసుకున్నప్పుడు ప్రాపర్ బైట్స్ తీసుకుంటాం, అట్లా ఏ ఛాన్స్. పైల్స్ కూడా ఏం ఇష్యూ లేదు. పైల్స్ ఎందుకు జనరల్ ఇప్పుడు పైల్స్ సూచర్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి టైట్గా మోషన్ లేకపోతే గట్టిగా ఒత్తి ప్రెస్ చేస్తే తప్ప అది పైల్స్ బ్లీడ్ అవ్వడం కానీ ఏం జరగదు. రైట్. ఈ ఆపరేషన్లో మనం నువ్వు టైట్ చేయాల్సిన అవసరం ఏముంది, మనకి సెక్స్ చేసేటప్పుడు అవసరం ఏముంది, ఫోర్స్ వాడతారు కదా ఏమన్నా. ఫోర్స్ అని ప్రెషర్ ఇయ్యం కదా, Right. అబ్డమిన్ మీద ప్రెషర్ ఇయ్యం మనం. ఓకే, ఓకే. సో ఏం వరి కాదు, ఇంపాసిబుల్. అట్లా జరిగే ఛాన్సెస్. రైట్. సరే, ఇంకొక అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్, అందరూ చెప్తుంటారు కదా సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోండి అట్లా. ఈ సెక్సువల్ లైఫ్ కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నారు, 50 ఏళ్ళు వచ్చినా దున్నుతున్నారు, సూపర్ గా అనుకోండి. కానీ రెగ్యులర్ గా ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా? బాగున్నా సరే కంపల్సరీ చేసుకోవాలి అందరూ. Okay. HbA1c అంటే హిమోగ్లోబిన్ A1c అంటే అచ్చా. మనం షుగర్స్ 3 month షుగర్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ TSH హార్మోన్, ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సీరం PSA అంటారు, అచ్చా. సీరం PSA. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ Okay. మీరు మీ బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉందో చూసుకోండి, ఓకే, హైపర్ టెన్షన్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ కామన్గా మీరు చూసుకోవాల్సింది మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్. రైట్. ఈ 5 things మీరు మైండ్లో పెట్టుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. ఇవన్నీ నార్మల్గా ఉంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. ఇవన్నిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటుంది. అన్నీ చాలా సింపుల్గా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి సెట్ అయిపోతే అన్నీ నార్మలైజ్ అవుతాయి. ఓకే.